స్టూడెంట్స్, ఎకానమీలో పేపర్ 3 సిలబస్ని చర్చించుకునే ముందు, చాప్టర్స్ని ఒకదాని గురించి ఒకటి తెలుసుకునే ముందుగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలను గురించి తెలుసుకోవాలి. ఎందువల్ల అంటే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు తెలియకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రణాళికలు కానివ్వండి, పేదరికము కానివ్వండి, నిరుద్యోగము కానివ్వండి, జాతీయ ఆదాయ అంచనాలు కానివ్వండి, ద్రవ్య విధానాలు, కోశ విధానాలు, వాణిజ్య విధానాలు మొదలైనటువంటి వాటిని మనం అర్థం చేసుకోలేం. కనుక మొట్టమొదటిగా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయాలను గురించి మనం తెలుసుకుంటే, ఈ లక్షణాలు తెలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం ఎలా ఉంది, ఆర్థిక వ్యవస్థలో లక్షణాలు ఎలా ఉన్నాయి, మన పొజిషన్స్ ఏమిటి మొదలైనటువంటి విషయాలను మనం తెలుసుకోవచ్చు. అయితే నేను బిగినింగ్లో ఒక ప్రశ్న అడుగుతాను. ఇక్కడ మొన్న ఇటీవల జరిగినటువంటి ఒక ఎగ్జామినేషన్స్లో అడిగినారండి, భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలేవి. క్వశ్చన్ ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థ యొక్క సమస్యలేమిటి? ఏ, అధిక జనాభా. బి, వ్యవసాయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ. సి, పేదరికము నిరుద్యోగము. డి, పైవేవి కావు. మరి ఇలా క్వశ్చన్ ఇచ్చినాడు అనుకోండి, ఈ క్వశ్చన్కి ఏం రాస్తారు చెప్పండి. అధిక జనాభానా, వ్యవసాయ ప్రాధాన్యత వెనుకబాటుతనమా, పేదరికము నిరుద్యోగమా, ఏది కాదా? గందరగోళమైన పరిస్థితుల్లో వచ్చినారు. మరి ఇలాంటప్పుడు ఆన్సర్ ఏం తెలుసా? ఏది కాదు. అధిక జనాభా, పేదరికము నిరుద్యోగం, వ్యవసాయ ప్రాధాన్యత అనేటివి మన లక్షణాలు, మన సమస్య కాదు. ఆర్థిక సమస్యలు వేరు, ఆర్థిక వ్యవస్థ లక్షణాలు వేరు. ఒక ఆర్థిక వ్యవస్థ సమస్యలు ఏమిటి అనేది వేరు, ఆర్థిక వ్యవస్థ లక్షణాలు వేరు. కాబట్టి మనం ఇక్కడ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలను గురించి తెలుసుకోవాలి. ఈ తెలుసుకునేటప్పుడు ప్రపంచ దేశాల వర్గీకరణ ఏమిటి? ప్రపంచంలో ఈరోజు దేశాలను అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలని వర్గీకరించినారు. ఎవరు వర్గీకరించినారు? ఐక్యరాజ్య సమితి మొట్టమొదటగా ప్రపంచ దేశాలను తలసరి ఆదాయ ప్రాతిపదికన 2 విధాలుగా వర్గీకరించిందండి. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, రెండవది అభివృద్ధి చెందుతున్న దేశాలు అని వర్గీకరించి. ఓకే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఏవి? ఐక్యరాజ్య సమితి ప్రకారము అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఏమిటంటే, ఏ దేశము యొక్క తలసరి ఆదాయము USA, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరోప్ దేశాల తలసరి ఆదాయములో 1/4 వంతు కంటే తక్కువగా ఉంటే అలాంటి దేశాలను అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలుగా ఐక్యరాజ్య సమితి గుర్తించినది. కనుక భారతదేశం అనేది అభివృద్ధి చెందిన దేశమా, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశమా? భారతదేశం అమెరికా తలసరి ఆదాయములో 1/31 వంతును కలిగి ఉన్నది. కనుక భారత్ అనేది ఎలాంటి దేశం? అభివృద్ధి చెందుతున్న దేశం. కనుక ఎందుకు నీకు క్లారిటీ ఇచ్చాను అంటే, భారత్ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని చెప్తాం. ఎలా చెప్పగలుగుతావయ్యా అని అడుగుతారు. హౌ కెన్ యూ సే దట్? ఎస్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేశాలు, ఆయా దేశాల యొక్క తలసరి ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకొని ప్రపంచ దేశాలను 2 విధాలుగా వర్గీకరించింది. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలు, రెండవది అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు అంటే ఏమిటి? ఏ దేశము యొక్క తలసరి ఆదాయము USA, కెనడా, ఆస్ట్రేలియా, పశ్చిమ యూరప్ దేశాల తలసరి ఆదాయములో 1/4 వంతు కంటే తక్కువగా ఉంటే అలాంటి దేశాలను ఏమంటామంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు అని అంటారు. అయితే తాజా గణాంకాల ఆధారముగా చూస్తే భారతదేశం యొక్క తలసరి ఆదాయము USA తలసరి ఆదాయములో 1/31 వంతు కలదండి. అతి తక్కువ తలసరి ఆదాయం అన్నది. కనుక భారత్ ఎలాంటిది? అభివృద్ధి చెందుతున్న దేశము. ఓకే, రైట్.
మరి ఏ దేశం యొక్క తలసరి ఆదాయం ఈ దేశాల తలసరి ఆదాయంలో 1/4 వంతు కంటే ఎక్కువగా ఉంటే వాటిని ఏమంటాము? అభివృద్ధి చెందిన దేశాలు అంటారు. మరి ఈరోజు ప్రపంచంలో ఈ వర్గీకరణ అనేది జరుగుతుంది. ఒకటి అభివృద్ధి చెందిన దేశాలని, రెండవది అభివృద్ధి చెందుతున్న దేశాలని వర్గీకరించినారు. కాబట్టి ఈ లక్షణం ఆధారంగా చూసుకుంటే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ. ప్రపంచంలో దేశాలను అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలని ఏ ప్రాతిపదికన వర్గీకరిస్తున్నారు? ఆ దేశాల తలసరి ఆదాయ ప్రాతిపదికన వర్గీకరిస్తున్నారు. భారత్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్నటువంటి దేశము. మరి భారత్ని ఎలా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం అని అంటారు? భారత్ యొక్క తలసరి ఆదాయము యుఎస్ఏ తలసరి ఆదాయములో 1/31 వంతు కలదు. అందువల్ల భారత్ని ఏమని పిలుస్తారు? అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని అంటారు. ప్రపంచ బ్యాంకు నిర్వచనము 1978 నుంచి ప్రపంచ బ్యాంక్ తలసరి GNI ఆధారముగా ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదికను రూపొందిస్తున్నది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచ దేశాలను 4 రకాలుగా వర్గీకరించినది. అవి లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, అల్ప ఆదాయ వర్గ దేశాలు. రెండవది లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, తక్కువ మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలు. హై మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, అధిక మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలు. హై ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్, అధిక ఆదాయ వర్గ దేశాలు. 2019 జూలై 1న ప్రపంచ బ్యాంక్ వరల్డ్ ఎకనామిక్ డెవలప్మెంట్ రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారము ప్రపంచంలో 22 దేశాలు లో ఇన్కమ్ గ్రూప్ కంట్రీస్గా ఉన్నాయండి. అంటే తక్కువ ఆదాయ వర్గ దేశాలుగా ఉన్నాయి. ఈ తక్కువ ఆదాయ వర్గ దేశాలు ఏమిటంటే ఏ దేశము యొక్క తలసరి GNI 1025 అమెరికన్ డాలర్లు కానీ అంతకంటే తక్కువగా ఉంటే అలాంటి దేశాలను తక్కువ ఆదాయ వర్గ దేశాలుగా గుర్తించింది. మరి 2019 ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం ప్రపంచంలో 22 దేశాలు అల్ప ఆదాయ వర్గ దేశాలు లేక తక్కువ ఆదాయ వర్గ దేశాలుగా పరిగణించినారు. ఏ దేశము యొక్క తలసరి ఆదాయం $1026 నుంచి 3995 డాలర్ల మధ్య ఉంటే ఆ దేశాలను తక్కువ మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలు లేక అల్ప మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలు అని అంటారు. ఈ కోవలో ప్రపంచంలో 53 దేశాలు ఉన్నాయి. మూడవది అధిక మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలు. అధిక మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలంటే ఏ దేశం యొక్క తలసరి ఆదాయము 3996 అమెరికన్ డాలర్ల నుంచి 12375 అమెరికన్ డాలర్ల వరకు ఉంటే ఆ దేశాన్ని అధిక మధ్యస్థ ఆదాయ వర్గ దేశముగా పరిగణిస్తారు. మరి 2019 ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారము 56 దేశాలు ఉన్నాయండి. అధిక ఆదాయ వర్గ దేశాలు ఏ దేశము యొక్క తలసరి ఆదాయము 12376 అమెరికన్ డాలర్లు కానీ అంతకంటే అధికంగా ఉంటే ఆ దేశాలను అధిక ఆదాయ వర్గ దేశాలు అని అంటారు. 2019 ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారము 81 దేశాలు ఉన్నాయి. కనుక 2019లో విడుదల చేసినటువంటి ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదికలో అట్లాస్ పద్ధతిలో 189 దేశాలను వర్గీకరించినారు. మరి ఈ కాంటెక్స్ట్లో మనకు క్వశ్చన్స్ ఏమని అడుగుతారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదికను ఎవరు రూపొందిస్తున్నారు? ప్రపంచ బ్యాంకు రూపొందిస్తున్నది.
ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదికను ప్రపంచ బ్యాంక్ ఎప్పటి నుంచి రూపొందిస్తున్నది? 1978 నుంచి ప్రతి సంవత్సరము రూపొందిస్తున్నది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదికను ఏ ప్రాతిపదికన రూపొందిస్తున్నారు? తలసరి GNI ప్రాతిపదికన నివేదిస్తున్నారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారము ప్రపంచ బ్యాంక్ తలసరి GNI ఆధారముగా దేశాలను ఎన్ని రకాలుగా వర్గీకరించింది? 4 రకాలుగా వర్గీకరించింది. తాజాగా ఏ నివేదికను విడుదల చేశారు? 2019 జూలై 1న ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదికను విడుదల చేసినారు. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో 189 దేశాలకు అట్లాస్ పద్ధతిన అభివృద్ధి నివేదికను రూపొందించినారు. ఓకే, 2019 జూలైలో విడుదల చేసినటువంటి ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం అల్ప ఆదాయ వర్గ దేశాలు ఏవి? $1025 అంతకంటే తక్కువ ఆదాయము కలిగినటువంటివి. తక్కువ మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలేవి? 1026 నుంచి $3,995 మధ్య ఆదాయము కలిగినటువంటివి. అధిక మధ్యస్థ ఆదాయ వర్గ దేశాలు ఏమిటి? 3,996 నుంచి 12,375 మధ్య ఆదాయము కలిగిన దేశాలేవి? అధిక ఆదాయ వర్గ దేశాలేవి? 12,376 అంతకంటే అధిక ఆదాయము కలిగినటువంటి దేశాలను ఏమని పిలుస్తున్నారు? ఎస్కమాన్, అధిక ఆదాయ వర్గ దేశాలు అని అంటారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదికలో అభివృద్ధి నివేదికను ఏ పద్ధతిన ప్రపంచ బ్యాంక్ రూపొందిస్తున్నది? అట్లాస్ పద్ధతిని రూపొందిస్తున్నది. ఈ విధంగా ప్రశ్నలు అడగడానికి ఆస్కారము కలదు. ఓకే, 2019లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారము భారత్ అనేది అల్ప మధ్యస్థ ఆదాయ వర్గ దేశముగా ఉన్నది. అల్ప మధ్యస్థ ఆదాయ వర్గ దేశముగా ఉన్నది. ఎందువల్లంటే 2019 జూలై 1న ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయము $2,000. మరి అలాంటప్పుడు భారతదేశం యొక్క తలసరి ఆదాయం $1,025 కంటే అధికంగా ఉంది కనుక రెండవ దానిలో ఉన్నది కనుక భారత్ని తక్కువ మధ్యస్థ ఆదాయ వర్గ దేశము అని అంటారు. ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం భారత్ అనేది ఎలాంటి దేశము? తక్కువ మధ్యస్థ ఆదాయ వర్గ దేశము. UNO ప్రకారము భారత్ ఎలాంటి ఆర్థిక వ్యవస్థ? అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. ఓకే, ఇక్కడ మీకు క్లారిటీ కూడా ఇచ్చాను. UNO ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయం 1/4 వంతు కంటే తక్కువగా ఉంది. అలాంటప్పుడు భారత్ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంటాం. ఎందుకంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయము అమెరికా తలసరి ఆదాయంలో 31వ భాగం ఉందండి. 1/31 వంతు ఉంది. అందువల్ల అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ. మరి ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారము భారత్ అనేది ఎలాంటి ఆర్థిక వ్యవస్థ? భారత్ అనేది తక్కువ మధ్యస్థ ఆదాయ వర్గ దేశం. ఇది ఎలా చెప్పగలుగుతామంటే 2019 జూలైలో విడుదల చేసినటువంటి ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం భారతదేశం యొక్క తలసరి ఆదాయం $2,000. మరి ఇలాంటి సందర్భంలో భారత్ అనేది ఏ స్టేజ్లోకి వస్తుంది? తక్కువ మధ్యస్థ ఆదాయ వర్గ దేశాల పరిధిలోకి వస్తుంది. అందువల్ల లో మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కంట్రీగా దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ 2 అంశాలు చాలా చాలా క్లారిటీగా ఉండాలి. అదేవిధంగా 2018-19లో ఉన్నటువంటి గణాంకాల ఆధారంగా 2018-19 గణాంకాల ఆధారంగా GNI ఆధారంగా చూస్తే ప్రపంచంలోని 10 సంపన్న దేశాలు ఉన్నాయండి. ఆ 10 సంపన్న దేశాలలో $19.5 ట్రిలియన్ GNIతో USA దేశంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో $12.1 ట్రిలియన్ GNIతో చైనా రెండవ స్థానంలో ఉంది. $4.9 ట్రిలియన్ GNIతో స్థూల జాతీయోత్పత్తితో జపాన్ మూడవ స్థానంలో ఉంది. 3.7 స్థూల జాతీయోత్పత్తితో జర్మనీ 4వ స్థానంలో ఉంది. 2.719
స్థూల జాతీయోత్పత్తితో భారత్ 5వ సంపన్న దేశముగా ఉన్నది. 2020-21 బడ్జెట్ని లోకసభలో ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ మాట వ్యాఖ్యానించినారు. భారత్ అనేది సంపన్న దేశాలలో 5వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. మొదటి స్థానంలో ఏదున్నది? యుఎస్ఏ ఉన్నది. 2వ స్థానంలో ఏమున్నది? చైనా ఉన్నది. 3వ స్థానంలో ఏదున్నది? జపాన్. 4వ స్థానంలో ఏమున్నది? జర్మనీ. 5వ స్థానంలో ఇండియా, భారత్ కలదు అని వ్యాఖ్యానిస్తూ 2024-25 నాటికి భారత్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని వ్యూహముతోనున్నాము అన్నారు. మరి భారత్ని ఏనాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు పరుస్తున్నది అంటే 2024-25 నాటికి. అదేవిధంగా 2018-19 గణాంకాలను ఇంకొక కోణంలో పరిశీలిస్తే కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా స్థూల జాతీయోత్పత్తి. ఈ కొనుగోలు శక్తి సామర్థ్యం అనేది నేను నేషనల్ ఇన్కమ్ చెప్పేటప్పుడు కరెక్ట్గా చెప్తాను. ఎలా అంటారు? కొనుగోలు శక్తి సామర్థ్యము ఆధారముగా స్థూల జాతీయోత్పత్తి, కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా స్థూల జాతీయోత్పత్తిలో 2018-19లో చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, యుఎస్ఏ 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, జపాన్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారం 2018-19లో కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా స్థూల జాతీయోత్పత్తిలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది? చైనా ఉంది. ఇక్కడ గణాంకాలు కూడా ఉన్నాయి చూడండి. $25.302 ట్రిలియన్. ఇది మార్పిడి రేటు, ఇది కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా. యుఎస్ఏ $20.837 ట్రిలియన్, భారత్ $10.397 ట్రిలియన్, జపాన్ $5.615 ట్రిలియన్. ఇవి వచ్చేసి ఇది కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా, ఇది మార్పిడి రేటు ఆధారముగా ఉన్నది. మార్పిడి రేటు ఆధారముగా సంపన్న దేశాలలో ఎన్నవ స్థానంలో ఉన్నది? భారత్ 5వ స్థానంలో ఉన్నది. భారత్ని ఏనాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని లక్ష్యముగా పెట్టుకున్నారు 2024-25 నాటికి. ఏ సంవత్సరపు బడ్జెట్లో నిర్ణయించినారు? 2020-21 బడ్జెట్లో నిర్ణయించినారు. ప్రస్తుతం 2018-19లో భారత్ యొక్క స్థూల జాతీయోత్పత్తి విలువ ఎంత? $2.719 ట్రిలియన్. కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా భారత్ ఎన్నవ సంపన్న దేశము? 3వ సంపన్న దేశము. మొదటి సంపన్న దేశం ఏది? చైనా. 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది? యుఎస్ఏ. 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది? భారత్. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏది? జపాన్. 2013-14 వరకు కూడా భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 2013-14 తరువాత భారత్ అనేది 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినది. మరి ఈ కాంటెక్స్ట్లో మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి? కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా చైనా మొదటి స్థానంలో నుండగా భారత్ ఎన్నవ స్థానములో కలదు? 3వ స్థానములో కలదు. కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మొదటి 3 స్థానాలలో ఉన్నటువంటి దేశాలు వరుసగా: 1 చైనా మొదటి 2 స్థానాలలో, 2వది యుఎస్ఏ. జపాన్ కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా ఎన్నవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ? 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్ ప్రస్తుతం ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ? మార్పిడి రేటు $2.719 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. ప్రపంచంలో భారత్ ఎన్నవ సంపన్న దేశము? 5వ సంపన్న దేశము. ప్రపంచంలో మొదటి సంపన్న దేశం ఏది? యుఎస్ఏ. భారత్ జిఎన్పి విలువలో 5వ సంపన్న దేశముగా నుండగా మొదటి 4 స్థానాలలో ఉన్న దేశాలు ఏవి వరుసగా? యుఎస్ఏ, బి ఒక సెట్ వచ్చేసి యుఎస్ఏ,
చైనా, జపాన్, జర్మనీ ఇస్తాడు. రెండవ సెట్ చైనా, యుఎస్ఏ, జపాన్, జర్మనీ ఇస్తాడు. మూడవ సెట్ జపాన్, యుఎస్ఏ, చైనా, జర్మనీ ఇస్తాడు. నాలుగవ సెట్ యుఎస్ఏ, జర్మనీ, చైనా, జపాన్ అని అడుగుతాడు. ఇవి క్లారిటీ ఉండాలండి. మొదటి గణాంకాలు కూడా ఇచ్చాను మీకు. రెండవది గణాంకాలు కూడా ఇచ్చాను ఇక్కడ చూడండి. మూడవది గణాంకాల ఆధారంగా ఇచ్చాను. అయితే ఈ నివేదిక ఎప్పటి వరకు? ఈ నివేదిక అనేది 2020 ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక విడుదలయ్యే వరకు మాత్రమే. ఎప్పుడైతే 2020 ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక విడుదలైతే ఆ విడుదలైనటువంటి నివేదిక ప్రకారం మీరు అప్డేట్ చేసుకోవాలా. అందువల్లనే ఎకానమీ అనేది డైనమిక్గా ఉంటుందండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటేనే మీకు సరిపోతుంది. ఓకే, రైట్. మరి భారత్ని ఏ సంవత్సరము నాటికి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యముగా పెట్టుకున్నారు? 2024-25 నాటికి. భారతదేశంలో లక్షణాలను పరిశీలిస్తే తలసరి ఆదాయము తక్కువగా ఉన్నది. తలసరి ఆదాయం భారత్లో తలసరి ఆదాయము తక్కువగా ఉన్నది. 2019 జూలై 1న ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి ప్రపంచ ఆర్థికాభివృద్ధి నివేదిక ప్రకారము భారతదేశము యొక్క తలసరి ఆదాయము కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా $2,000. యుఎస్ఏ తలసరి ఆదాయము కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారంగా $59,160 కలదు. 2016లో భారత్ యొక్క తలసరి ఆదాయము కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా $1,750 కలవు. అయితే యుఎస్ఏ తలసరి ఆదాయము కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా $55,980 కలవు. అయితే ఈ గణాంకాలను మనం పరిశీలిస్తే 2016లో భారత్ అనేది యుఎస్ఏ తలసరి కొనుగోలు శక్తి సామర్థ్యం ఆధారముగా తలసరి ఆదాయంలో 1/31 కలిగి ఉన్నది. కనుక భారత్ అనేది తక్కువ తలసరి ఆదాయము కలిగినటువంటి దేశము. ఓకే, భారత్ అనేది అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, మధ్యస్థ ఆదాయ వర్గ దేశము, తక్కువ తలసరి ఆదాయము కలిగినటువంటి దేశము. భారతదేశంలో ఆదాయ పంపిణీలో అసమానతలు కలవండి. భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణమును అధ్యయనము చేస్తే ఆదాయ పంపిణీలో అసమానతలు కలవు. ఇక్కడ పంపిణీ అంటే ఏమిటి? పంపిణీ అనగా జాతీయ ఆదాయమును ఉత్పత్తి కారకాల మధ్య బాటకము, వేతనాలు, వడ్డీ, లాభాలు, రాయల్టీల రూపంలో చెల్లిస్తే దానిని పంపిణీ అంటాము. కనుక భారతదేశంలో ఆర్థిక అసమానతలు అధికముగా కలవు. ఆర్థిక అసమానతలు అనగా దేశంలో ఆస్తి, సంపద, ఆదాయము, వ్యయములలో గల తేడాలనే ఆర్థిక అసమానతలు అంటారు. మరి భారత ఆర్థిక వ్యవస్థ నిర్మాణమును పరిశీలిస్తే దేశంలో ఆర్థిక అసమానతలు కలవు. ఈ ఆర్థిక అసమానతలకు సంబంధించి ప్రతి సంవత్సరం ఎన్ఎస్ఎస్ఓ ప్రతిచయన పద్ధతిలో నివేదికలను రూపొందించి విడుదల చేస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ నివేదిక ప్రకారము అంటే 2014-15లో ఎన్ఎస్ఎస్ఓ నిర్వహించిన సర్వే ప్రకారము ఒక నివేదికను రూపొందించింది. ఆ నివేదిక ప్రకారము గ్రామీణ జనాభాలో తక్కువ ఆదాయము కలిగినటువంటి గ్రామీణ జనాభాలో 39% గ్రామీణ జనాభా కేవలం గ్రామీణ ఆస్తులలో 5% వాటాను మాత్రమే కలిగి ఉన్నాయి. గ్రామీణ జనాభాలో సంపన్న వర్గాలలో 8% సంపన్న వర్గాలు 46% ఆస్తులను కలిగి ఉన్నవి. మరి ఈ గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో గ్రామ ప్రాంతాలలో
అతి తక్కువ ఆదాయము కలిగినటువంటి 39% గ్రామీణ జనాభా గ్రామీణ ఆస్తులలో కేవలం 5% ఆస్తులను మాత్రమే కలిగి ఉన్నవి. అదేవిధంగా గ్రామ ప్రాంతాలలో సంపన్న కుటుంబాలను తీసుకుంటే 8% జనాభా 46% ఆస్తులను కలిగి ఉన్నవి. దేశంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇంచుమించుగా ఇదే తరహాలో ఆర్థిక అసమానతలు కలవు. కనుక భారత ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ఆదాయ పంపిణీలో అసమానతలు లేక ఆర్థిక అసమానతలు అత్యధికంగా ఉన్నవి. మరి ఇప్పుడు కూడా మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని పరిశీలిస్తే మనకి ఈ విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉందండి. రైట్. వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ అని అంటారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఏమని పిలుస్తారు? వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ అంటారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఏమని పిలుస్తారు? వ్యవసాయ ప్రాధాన్యత గల ఆర్థిక వ్యవస్థ అంటారు. చైనా ఆర్థిక వ్యవస్థను ఏమని పిలుస్తారు? వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ అంటారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను ఏమని పిలుస్తారు? పారిశ్రామిక ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఏమని పిలుస్తారు? సేవారంగ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ. అయితే భారత్ని వ్యవసాయ రంగ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ అని ఎందుకు అనాల? ఎందువల్ల అంటే భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికీ కూడా 65 నుంచి 70% గ్రామీణ జనాభా వ్యవసాయ రంగమే ప్రధానమైనటువంటి వృత్తిగా జీవనాన్ని సాగిస్తున్నారు. కనుక దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాకు ఉపాధి కల్పనలో వ్యవసాయం అనేది మొదటి స్థానంలో ఉన్నది. కనుక భారత్ని వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ అని అంటారు. 1951 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి శ్రామికులలో 72% శ్రామికులు వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారు. 2015-16లో విడుదల చేసినటువంటి నివేదిక ఆధారంగా చూస్తే దేశంలో 48.9% శ్రామిక జనాభా వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారు. అంటే మొత్తము పైన తాజా గణాంకాలను పరిశీలిస్తే దేశంలో ఉన్నటువంటి మొత్తము శ్రామికులలో 50% శ్రామికులు వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారు. కాబట్టి దేశంలో ఉపాధి కల్పనలో మొదటి స్థానంలో ఏ రంగము కలదు అంటే వ్యవసాయము అనుబంధపు రంగాలు ఉన్నాయి. అందువల్ల ఆర్థిక వ్యవస్థను భారత ఆర్థిక వ్యవస్థను వ్యవసాయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ అంటారు. చైనాలో ఉన్నటువంటి జనాభాలో కానీ అదేవిధంగా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో శ్రామిక జనాభాలో అత్యధిక శాతం ఎక్కడ ఉపాధిని కలిగి ఉన్నారు? వ్యవసాయము అనుబంధపు రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారు. అదేవిధంగా అమెరికాలో చూస్తే అత్యధిక జనాభా ఎక్కడ ఉపాధిని కలిగి ఉన్నారు? సేవా రంగంలో ఉపాధిని కలిగి ఉన్నారు. బ్రిటన్లో కానీ జపాన్లో కానీ చూస్తే అత్యధిక శ్రామిక జనాభా పారిశ్రామిక రంగాలలో ఉపాధిని కలిగి ఉన్నారు. అందువల్లనే ఆ ఆర్థిక వ్యవస్థలను ఏమని పిలుస్తారు? పారిశ్రామిక ప్రాధాన్యత అంటారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను ఏమంటారు? సేవారంగ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ. భారత ఆర్థిక వ్యవస్థను ఏమంటారు? వ్యవసాయ ప్రాధాన్యత కలిగినటువంటి ఆర్థిక వ్యవస్థ అని అంటారు. మరి భారతదేశంలో ఇంకొక అంశాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. వ్యవసాయ రంగంలో భూమి శ్రామిక నిష్పత్తి ప్రతికూలముగా ఉందండి. ఎందుకు ప్రతికూలంగా ఉందంటే భారతదేశం యొక్క వైశాల్యము 1948 నుంచి ఇప్పటి వరకు స్థిరంగా ఉంది విడిపోయినప్పటి నుంచి. అయితే భారతదేశంలో 1951లో జనాభా ఎంత? 36.11 కోట్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎంత ఉన్నది? 121.06 కోట్లు ఉన్నది. తాజాగా ఎంత జనాభా? 136 కోట్లనే 135 కోట్లనే అంచనా వేస్తున్నారు. కాబట్టి 1951 నుంచి 2021 నాటికి జనాభా ఎంత పెరిగింది? పెద్ద ఎత్తున పెరిగింది. అదేవిధంగా 1951 నాడు ఆనాడు ఉన్నటువంటి జనాభాలో 72% అంటే శాతాల పరంగా ఎక్కువ కావచ్చు కానీ సంఖ్యాపరంగా తక్కువగా ఉంది. ఈరోజు 130 కోట్ల జనాభాలో అత్యధికంగా ఎక్కడ ఉపాధిని కలిగి ఉన్నారు? వ్యవసాయ రంగంలో. కాబట్టి నానాటికి దేశంలో వ్యవసాయంపై ఆధారపడేటువంటి వాళ్ళే
జనసంఖ్య పెరుగుతున్నది. అందువల్ల భూమి శ్రామిక నిష్పత్తి దేశంలో ప్రతికూలముగా ఉన్నది. అదేవిధంగా తలసరి భూలభ్యత కూడా నానాటికి తగ్గిపోతూ ఉన్నది. తలసరి భూలభ్యత అంటే ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి భూమి అనేది తగ్గిపోతూ ఉంది. ఎందువల్ల తగ్గిపోతున్నది? 1948 నుంచి ఇప్పటి వరకు కూడా భారతదేశం యొక్క వైశాల్యం స్థిరంగా ఉంది, పెరగటం లేదు, తగ్గటం లేదు, స్థిరంగానే ఉంటుంది వైశాల్యం. కానీ జనాభా ఏమవుతోంది? పెరుగుతూ ఉంది. వ్యవసాయంపై ఆధారపడేటువంటి వాళ్ళ జనసంఖ్య ఏమవుతోంది? పెరుగుతున్నది. మరి ఒక్కొక్కరికి వచ్చే భూమి ఏమవుతుంది? తగ్గిపోతుంది. అందువల్లనే తలసరి భూ లభ్యత అనేది ప్రతికూలముగా ఉన్నది అని అంటారండి. అదేవిధంగా ఒక హెక్టారుపై ఆధారపడేటువంటి వాళ్ళ శాతం కూడా అధికంగా ఉన్నారు. ఒక హెక్టారు అంటే 2.5 ఎకరాలు. 2.5 ఎకరాలపై ఆధారపడేటువంటి వాళ్ళు అత్యధిక జనాభా ఉన్నారండి. గ్రామీణ జనాభాలో 65% నుంచి 70% జనాభా వ్యవసాయ రంగముపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగం అంటే ఏమిటి? వ్యవసాయ పంటలు, పశుపోషణ, చేపలు పట్టడం, అడవులు కలప, వీటన్నిటినీ కలిపి ఏమంటాం? వ్యవసాయ రంగము అని అంటారు. మరి భారతదేశంలో 1951లో జీడిపిలో ఎంత వాటాను కలిగి ఉన్నది? 53.10 వాటా కలిగి ఉన్నది. ఎంతమంది ఉపాధిని కలిగి ఉన్నారు? 72.1% శ్రామిక జనాభా ఉపాధిని కలిగి ఉన్నారు. 2018-19 నాటికి భారతదేశపు కలుపబడిన స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా 14.4% ఆధార సంవత్సరపు ధరల్లో. మరి ఎంతమంది ఉపాధిని కలిగి ఉన్నారు? 48.9% మంది ఉపాధిని కలిగి ఉన్నారు. అంటే దెన్ 2019-20 ఏప్రిల్-సెప్టెంబర్ మధ్యకాలంలో వేసినటువంటి అంచనాల ప్రకారం కలుపబడిన స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా 13.9% కాగా ఉపాధిలో ఎంతమంది వాటాను కలిగి ఉపాధిలో 48.9% వాటాను కలిగి ఉన్నారు. అంటే ఈ గణాంకాలను పరిశీలిస్తే కలుపబడినటువంటి స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా వేగంగా తగ్గుతూ ఉన్నది. దెన్ ఉపాధి వాటాను చూస్తే నెమ్మదిగా తగ్గుతున్నది. సంఖ్యాపరంగా పెరిగినారండి, శాతముల వారీగా తగ్గినారు. మరి ఈ కాంటెక్స్ట్లో మనకు క్వశ్చన్ అడుగుతారు, భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సరి అయిన వాక్యమేది? ఏ, భారతదేశంలో భూమి శ్రామిక నిష్పత్తి ప్రతికూలముగానున్నది. కలుపబడినటువంటి స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా వేగంగా తగ్గుతున్నది. వ్యవసాయ రంగంపై ఆధారపడేటువంటి వాళ్ళ శాతం నెమ్మదిగా తగ్గుతున్నది. పైవన్నీ ఇక్కడ గణాంకాలు అడిగినారా? ఏం లేదే. మొత్తం సబ్జెక్ట్ ఆధారంగా క్వశ్చన్ అడిగినారు. భారతదేశంలో భూమి శ్రామిక నిష్పత్తి ప్రతికూలంగా ఉంది. భూమి వైశాల్యం స్థిరంగా ఉంది. శ్రామిక జనసంఖ్య వేగంగా పెరుగుతున్నది, ప్రతికూలంగా మారిపోతుంది. ఇట్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. కలుపబడినటువంటి స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా వేగంగా తగ్గుతున్నది. 53.10% నుంచి 13.9% తగ్గిపోయింది. అదేవిధంగా ఉపాధి కల్పనలో వ్యవసాయ రంగపు వాటా నెమ్మదిగా తగ్గుతున్నది. 72% నుంచి 48.9% 49% తగ్గింది. ఉపాధిలో వ్యవసాయ రంగపు వాటా నెమ్మదిగా తగ్గుతున్నది. కలుపబడినటువంటి స్థూల విలువలో వ్యవసాయ రంగపు వాటా వేగంగా తగ్గుతున్నది. భూమి శ్రామిక నిష్పత్తి ప్రతికూలముగా ఉన్నది. ఆన్సర్ ఈస్ పైవన్నీ. కాబట్టి భారతదేశంలో భారత ఆర్థిక వ్యవస్థను ఏమని పిలుస్తారు? వ్యవసాయ ప్రాధాన్యత కలిగిన ఆర్థిక వ్యవస్థ అని అంటారు.